హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో ఈరోజు వీడియోలో మనది ఏదైతే ప్రీవియస్లీ ఛాలెంజ్ డీజే టిల్లు మిషన్ ఉందో దాని సొల్యూషన్ అయితే కవర్ చేద్దాం. సో ఇక్కడ మనకి 3 IP అడ్రస్లు ఉన్నాయి. మూడిట్లో ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. బట్ ఈ సొల్యూషన్ వీడియో వచ్చేసరికి మీకు ఓన్లీ మధ్యలో మిషన్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మిగతా 2 అయితే ఉన్నాయి. సో మీరు సింపుల్గా ఈ మిడిల్లో ఏదైతే ఉందో IP అడ్రస్ దాన్ని తీసుకొని సాల్వ్ అయితే చేయొచ్చు, రైట్. అండ్ మీకు సాటర్డే 6 PM దాకా అయితే మీకు ఎవరైతే సొల్యూషన్ చూసి ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మిషన్ అవైలబుల్ ఉంటుంది, రైట్. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IP అడ్రస్ మనకి ఉంది అంటే Nmap స్కాన్ చేస్తాం. ఆల్రెడీ నేను ఇక్కడ చేసిన టైం సేవ్ కోసం. సో మనకి 2 పోర్ట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. ఒకటి 22, ఇంకోటి 80 మిగతా ఏమో క్లోజ్ ఉన్నాయి. ఓకే, రైట్. సో అట్లనే మన గో బస్టర్ స్కాన్ చేసిన, ఇక్కడ ఫెరోక్స్ బస్టర్ యూజ్ చేసిన. నేను ఈ టూల్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ సేమ్ యూసేజ్ మనకి డైరెక్టరీస్ అయితే చూపిస్తాను అన్నట్టు. సో ఇక్కడ డైరెక్టరీస్లో submit.page ఒకటి ఉంది, ఇంపార్టెంట్ది. మిగతా ఏం లేవు అంతా. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, రైట్. సో submit.page ఓపెన్ చేస్తే మనకి ఫ్లాగ్ సబ్మిట్ చేయడానికి ఒక పేజ్ ఇచ్చినాడు. సో రైట్, ఇప్పుడు మెయిన్ వెబ్సైట్కి పోదాం. మెయిన్ వెబ్సైట్ వచ్చేసి ఒక లాగిన్ పేజ్ ఉంది. సో ఇందులో నాకు ఎందుకో SQL ఇంజెక్షన్ వల్నరబిలిటీ ఉంది అని అనిపిస్తుంది. సో సింపుల్గా నేను SQL పేలోడ్స్ అయితే వాడుతున్నాను అన్నట్టు, రైట్. సో వీటిని SQL పేలోడ్స్ అంటాం. సో సింపుల్గా ట్రై చేసి చూస్తున్నా. బూమ్, లాగిన్ అయిపోయినాం చూడు ఇక్కడ మనకి, రైట్. సో ఇక్కడ కమెంట్ పేజ్ ఉంది, ఇది కూడా కొట్టి చూద్దాం. సో ప్రింట్ కాలేదు, మళ్ళీ ఇది కొట్టి చూద్దాం. సో ప్రింట్ అయింది. సో సంథింగ్ అయితే నడుస్తుంది, బట్ దాని గురించి అయితే మనకు అంత క్లారిటీగా తెలియదు. ఓకే, సో ఇప్పుడు వేస్ట్ చేయకుండా నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే SQL ఉందో లైక్ వల్నరబిలిటీ, దీన్ని యూటిలైజ్ చేసుకొని మనం డేటాబేస్ అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట, రైట్. సో దానికి నేను SQL మ్యాప్ టూల్ అయితే వాడతాను అన్నమాట, రైట్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు బబ్ సూట్ ఓపెన్ చేయండి. అందులో లాగిన్ పేజ్ యొక్క రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో అది క్యాప్చర్ చేయండి. సో మీకు రిక్వెస్ట్ వచ్చేసి చూడడానికి ఇలా ఉంటుంది. సో క్యాట్ రిక్వెస్ట్, సో ఇలా ఉంటుంది అన్నట్టు. సో దీన్ని ఒక ఫైల్ లోపలికి వేసేయండి. నేను ఇక్కడ request.txt ఫైల్ లోపల వేసినాను అనమాట. సో మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే కనిపించాలి. అండ్ హోస్ట్ నేమ్ వచ్చేసి మన IP అడ్రస్ అయితే ఉండాలి రిక్వెస్ట్ లోపల. ఓకే, రైట్. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాను అంటే నేను SQL మ్యాప్ -r మొత్తం ఫైల్ నేమ్ request.txt కొట్టేసి -dump -T users. ఓకే, సో కొట్టేసి ఎంటర్ కొడుతున్నా. సో ఇక్కడ డంప్ అంటే ఏంటంటే మనకి డేటా అనేది డంప్ చేయమంటున్నాం. ఓకే, సో T అంటే ఏంటంటే టేబుల్, యూజర్స్ టేబుల్ డేటా మొత్తం డంప్ చేయమంటున్నాం. ఓకే, సో మీకైతే ఇది చేయడానికి లైక్ ఒక 15 to 20 minutes పట్టవచ్చు. నాకు ఇక్కడ డైరెక్ట్ వచ్చేసింది చూడండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చేసిన కాబట్టి నా సిస్టమ్ లోపల. సో డైరెక్ట్ వచ్చేసింది. అండ్ మీరు ఇన్ కేసు ఏదైనా రీడైరెక్ట్ అడిగింది అనుకో, మీకు ఇట్లా క్వశ్చన్ ఎస్ ఆర్ నో అని రీడైరెక్ట్ అడిగితే నో కొట్టాలి, మిగతా అన్నీ ఎస్ కొట్టేసాడు. అట్లా కొడితే మీకు కరెక్ట్ డేటా అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డేటా వచ్చేసింది. సో ఏం చేద్దాం, ఫర్దర్ ప్రాసెసింగ్. ఇక్కడ హ్యాషెస్ వచ్చినాయి మనకి, వీటిని క్రాక్ చేయమందాం SQL మ్యాప్నే. సో ఇక్కడ ఎస్ కొట్టండి అండ్ డిక్షనరీ అటాక్ ఎస్ కొట్టండి, రైట్. బూమ్. సో మనకి అది క్రాక్ చేసేసి పాస్వర్డ్స్ అయితే ఇచ్చింది చూడండి, రైట్. సో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను SSHతో లాగిన్ అయిపోతున్నా. ఎందుకంటే మనకి ఇక్కడ SSH ఉంది కదా, సో దానివల్ల SSHతో లాగిన్ అవుతున్నా. సో సింపుల్గా ఇక్కడ SSH, మనం యూజర్ నేమ్ వచ్చేసి టిల్లు అని ఉంది, @ పాస్వర్డ్ వచ్చేసి మినీ అని ఉంది, MINNI, రైట్. సో మై బ్యాడ్, IP అడ్రస్ కొట్టాలి ఇక్కడ, సారీ. సో మనకి IP అడ్రస్ వచ్చేసి ఇది కదా, కాపీ చేస్తున్నాను నేను. సో ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ కొట్టాలి. బూమ్, లాగిన్ అయిపోయినాం చూడండి. సో ఇక్కడ క్లియర్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్. సో LS కొడదాం ఇక్కడ. సో LS కొడితే మనకి user.txt అవుతుంది. సో దాన్ని ఒకసారి అయితే రీడ్ చేద్దాం. cat user.txt ఫైన్. సో ఫ్రమ్ రాధిక టిల్లు ఐ హ్యావ్ ద ఫ్లాగ్. సో ఇఫ్ యూ వాంట్ కమ్ అండ్ ఫైండ్ మీ. సో రాధికని ఫైండ్ చేయమంటారు. సింపుల్గా ఏం చేద్దాం అంటే ఫస్ట్ CD కొడదాం, ఏమైనా ఫోల్డర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఇక్కడ రాధిక ఫోల్డర్ ఉంది మనకి. సో పర్మిషన్స్ చెక్ చేద్దాం ఫస్ట్. LS-LA కొడదాం. సో రాధికకి ఆ ఫోల్డర్ యాక్సెస్ చేయడానికి ఓన్లీ రాధికకి మాత్రమే ఉంది. సో ఇప్పుడు సింపుల్గా మనం రాధిక అని కొట్టాం అనుకో, మనకి యాక్సెస్ అయితే రాదు ఇక్కడ. చూడండి, పర్మిషన్ డినైడ్. సో ఏం చేద్దామంటే మనం ఇక్కడ లిన్పీస్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో లిన్పీస్ మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి సింపుల్గా మన పేజ్కి వచ్చేయండి. ఇందులో లిన్పీస్ ఇన్స్టాలేషన్ అని ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి ఫస్ట్ కమాండ్ తీసుకోండి. ఓకే, రైట్. సో కాపీ చేయండి, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి.
పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్‌స్టాల్ అయిపోయి రన్ అయిపోతది అది. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇదేందంటే ఒక ఎన్యూమరేషన్ టూల్ అన్నట్టు. సో ఏమైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటదో సిస్టమ్ లోపల అవన్నీ ఫైండ్ ఔట్ చేసి మనకు చూపిస్తది అన్నట్టు. ఓకే. డన్. మనకి స్కాన్ అయితే అయిపోయింది ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ లాస్ట్‌లో చూస్తే లిన్‌పే స్కాన్‌లో మనకి సమ్ లాగ్స్ అయితే వచ్చినాయి. సో అందులో యూజర్ డీజే లాగ్డ్ ఇంటూ ఎఫ్‌టిపి ఫ్రమ్ సమ్ ఐపీ అడ్రెస్ విత్ పాస్వర్డ్ టిల్లు అన్నారు. ఓకే. రైట్. సో యూజర్ డీజే అయితే ఎఫ్‌టిపిలో లాగిన్ అయిండంట. అది కూడా పాస్వర్డ్ టిల్లుతోని. రైట్. సో బట్ మనకి ఎన్‌మ్యాప్ స్కాన్ చేస్తే మనకి 21 పోర్ట్ అయితే ఓపెన్ లేదు. బట్ ఎఫ్‌టిపి మరి ఎట్లా యాక్సెస్ చేయాలి మనం? సో ఏం చేద్దామంటే సింపుల్‌గా మనకి లోకల్ ఏమైనా ఎఫ్‌టిపి ఉందా లేదా చెక్ చేద్దాం. సో దానికి మనం సింపుల్ కమాండ్ netstat -tuln అని కొడతాం. రైట్. సో ఇందులో మనకి 21 ఉందా లేదా చూద్దాం. సో ఏం చేయదు ఇది, మనకి ఏమైతే పోర్ట్స్ ఓపెన్ అయ్యి రన్నింగ్‌లో ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది అన్నట్టు. రైట్. సో ఇక్కడ మనకి 127.0.0.1లో 21 అయితే ఓపెన్ ఉంది. సో అప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా ఎఫ్‌టిపి 127.0.0.1 అని కొట్టేసి ఎంటర్ కొడదాం. సో మనకి నేమ్ కాడ యూజర్ నేమ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ వచ్చేసి మనకి డీజే ఉంది. రైట్. సో పాస్వర్డ్ వచ్చేసి టిల్లు. డన్. లాగిన్ సక్సెస్ఫుల్. మనకి ఇందులో ఫైల్స్ చూద్దాం. సో ఫైల్స్ వచ్చేసి మనకి creds.hint.txt ఉంది. దీన్ని గెట్ చేద్దాం ఇప్పుడు. గెట్ creds.txt. సో మనకి పర్మిషన్ డినే అని వచ్చింది, ఎందుకంటే మనం హోమ్ ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి. సో ఎగ్జిట్ అయిపోయి నార్మల్ ఫోల్డర్లకు వద్దాం. సో మెయిన్ ఫోల్డర్లకి, సో టిల్లు ఫోల్డర్లకి. సో మళ్ళీ ఎఫ్‌టిపి లాగిన్ అయిదాం మనం. ఎఫ్‌టిపి 127.0.0.1. ఓకే. రైట్. యూజర్ నేమ్ వచ్చేసి డీజే అండ్ పాస్వర్డ్ వచ్చేసి టిల్లు. డన్. లాగిన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఎల్ఎస్ కొడదాం. రైట్. సో వీటిని డౌన్లోడ్ చేద్దాం. creds.txt ఒకటి సక్సెస్ఫుల్. get.hint.txt సక్సెస్ఫుల్. రైట్. సో ఇప్పుడు మనకి ఎగ్జిట్ అయిపోదాం. చెక్ చేద్దాం. ఎల్ఎస్ అని కొడదాం. సో మనకు వచ్చేసిన ఇప్పుడు ఫైల్స్. సో వీటిని రీడ్ చేద్దాం. ఫస్ట్ cat creds.txt రీడ్ చేద్దాం. అండ్ దేర్ వి గో. మనకి రాధిక యొక్క క్రెడెన్షియల్స్ అయితే వచ్చేసినాయి. సో కాపీ చేసి ఒక ఆడ పెడదాం వీటిని. ఓకే. రైట్. సో ఇఫ్ యూ ఆర్ రీచ్డ్ హియర్ దెన్ యూ హ్యాడ్ లెర్న్ సర్టెన్ స్కిల్స్, సో టేక్ దిస్ రివార్డ్. ఓకే ఫైన్. అందులో ఏం లేదు. నెక్స్ట్ పోదాం cat.hint.txt. అండ్ ఫర్దర్ ప్రొసీడ్. రూట్ ఫ్లాగ్కి మనకి ఇంటర్నల్ మిషన్ అయితే ప్రొవైడ్ చేసినారు ఇక్కడ. అండ్ ఆల్సో మనకి హింట్ ఏమి ఇచ్చినారు అంటే లిగ్లో టూల్ అయితే యూజ్ చేయండి అని ఇచ్చినారు. ఓకే. సో లిగ్లో టూల్ దేనికి వాడుతుందో మన ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ టూల్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా రన్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవరైనా చూడకపోతే ఐ బటన్లో వీడియో పెడతా, అదైతే చూడండి. లేకపోతే మీకు ఏం అర్థం కాదు ఇక్కడ నేను చేసేది. ఓకే. సో డైరెక్ట్గా పాయింట్కి వద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ నెట్ స్టార్ట్ చేసిన కదా నేను. సో ఇక్కడ సో మనకి 8080 పోర్ట్లో ఒక వెబ్సైట్ అయితే రన్నింగ్లో ఉంది. సో ఈ వెబ్సైట్లో వెబ్మిన్ అనే సర్వీస్ రన్నింగ్లో ఉంది. నాకు ఎట్లా తెలుసు అంటే మీరు ngrok లిగ్లో యూజ్ చేసుకొని పోర్ట్ ఫార్వర్డ్ చేయాలి. చేస్తే వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. నేను ఆ ప్రాసెస్ మొత్తం అయితే చెప్తలేను ఇక్కడ. ఓకే. సో డైరెక్ట్గా సొల్యూషన్ కాడికి వచ్చేద్దాం మనం ఎట్లా చేయాలి అని. ఫైన్. సో అందులో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వల్నరబిలిటీ ఉంది అని. సో నేను ఏం చేస్తున్నా అంటే పోర్ట్ ఫార్వర్డ్ చేసి ఈ వెబ్సైట్ని నా ఇంటర్నల్ మిషన్కి తెచ్చుకుంటున్నాను అన్నట్టు. రైట్. సో మనకి ఇంటర్నల్ మిషన్ అంటే ఏంది ఇక్కడ, ఇది ఇంటర్నల్ మిషన్. సో దీన్ని ఫస్ట్ లాగిన్ అయిపోదాం మనం కొత్త ట్యాబ్ తీసుకొని. సో రైట్. లాగిన్. పాస్వర్డ్ వచ్చేసి మనకి సైబర్ బ్లాక్స్. డన్. రైట్. సో మనకి పర్మిషన్ ఉందా లేదా చూద్దాం. సుడోసు సైబర్ బ్లాక్స్ అని కొట్టి రూట్కి బూమ్ రూట్కి అవుతుంది మనకి. ఓకే. రూట్ లాగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు మనం. డన్. సో ఇది మన ఫైల్. ఇక్కడికి వచ్చేసినాం మనం, లాగిన్ అయిపోయినాం సైబర్ ఇంటర్నల్ మిషన్ ఏదైతుందో ఇది. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకి పోర్ట్ ఫార్వర్డింగ్కి లిగ్లో అనే టూల్ యూజ్ చేయొచ్చు. సో దీనికంటే ముందు మనం యూజర్ ఫ్లాగ్ చూసుడు మర్చిపోయినాం. ఓకే. సో ఇక్కడికి వచ్చేసి సురాధిక అని కొడదాం. మనకి పాస్వర్డ్ అడుగుతుంది. ఇందాక మనం సేవ్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ కొడదాం. కాపీ చేయండి, పేస్ట్ చేయండి. అండ్ రాధికాకి వచ్చేసినాము. సో ఇప్పుడు సింపుల్గా రాధిక ఫోల్డర్లోకి వెళ్ళొచ్చు.
/home/radhika రైట్. ls కొట్టినాం అనుకో మనకి user.txt ఉంది, క్యాట్ కొట్టేసి. సో ఇది మన యూజర్ ఫ్లాగ్ ఇక్కడ, రైట్. డోంట్ ఫర్గెట్ టు సబ్మిట్ ద ఫ్లాగ్. సో వన్స్ ఫ్లాగ్ వచ్చింది అనుకో మనకి సబ్మిట్ పేజ్లో ఫ్లాగ్ అయితే సబ్మిట్ చేయాలి, రైట్. సో యూజర్ ఫ్లాగ్ అయితే వచ్చేసింది మనకి. డన్. క్లియర్ చేసేద్దాం ఇది. డన్. సో ఇప్పుడు మనం రూట్ ఫ్లాగ్కి వెళ్దాం, ప్రివిలేజ్ ఎస్కలేషన్ తెచ్చుకోవాలి, రైట్. సో నేను చెప్పినట్టు ఆల్రెడీ పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే చేయాలి. సో దానికి మనం లిగ్లో టూల్ అయితే యూజ్ చేయాలి. ఓకే, సింపుల్గా ఈ పేజ్కి వచ్చేయండి, లిగ్లో గీతబ్ పేజ్. సో ఎవరైతే మన లిగ్లో టూల్ ఇన్స్టాలేషన్ వీడియో చూడలేదో అదైతే చూడండి, ఎందుకంటే కాన్సెప్ట్ మొత్తం దాని మీద ఉంటుంది. సో మీకు ఇది రాకపోయింది అనుకో మీకైతే రాదు ఆన్సర్. సో ఇక్కడ ఇది మన ఇంటర్నల్ మిషన్ ఏదైతే సైబర్ మిషన్ ఉందో దాని లోపల వేయాలన్నట్టు. సో సింపుల్గా గిట్ క్లోన్ చేద్దాం, ఇక్కడ గిట్ క్లోన్ ఇదైతే పేస్ట్ చేద్దాం. సో ఇంటర్నెట్ ఉంది కాబట్టి మనకి ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. ఓకే, రైట్. ఇప్పుడు సింపుల్గా cd లిగ్లో -ng అని కొడదాం. సో డైరెక్టరీకి వచ్చేస్తాం, మనకి ఇవి ఫైల్స్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కిందికి వచ్చేసి మనం ప్రాక్సీ అయితే బిల్డ్ చేయాలి. సో ఈ ప్రాక్సీ ఇవంతా ఏంది కన్ఫ్యూజింగ్ అనుకోవచ్చు మీరు, ప్రాక్సీ ఏజెంట్ ఇవన్నీ నేను లిగ్లో వీడియోలో చెప్పిన, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. ఓకే, సింపుల్గా ఈ కమాండ్ కొట్టండి. నెక్స్ట్ తర్వాత మనం ప్రాక్సీ సెటప్ చేయాలి. సో ప్రాక్సీ సెటప్ చేయడానికి ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ రిలీజెస్ పేజ్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసినాక ఆల్రెడీ మనకి కంపైల్ అయిన ప్రాక్సీస్ ఉంటాయి ఇక్కడ మనకి AMD Linux. సో దీన్ని కాపీ చేసుకుంటున్నా. ఓకే, రైట్. సో కాపీ చేసేసి ఇది టార్గెట్ మిషన్లో రన్ చేయాలన్నట్టు. ఓకే, సో దాని పర్పస్ నేను ఏం చేస్తున్నా, vget యూజ్ చేస్తున్నా. vget ఈ లింక్ పేస్ట్ చేస్తున్నా, రైట్. సో మనకు ఆటోమేటిక్గా ఇంటర్నెట్లో ఉన్నది డౌన్లోడ్ చేయడానికి vget వాడచ్చు. ఓకే, ls కొడదాం. సో ఇది మన ఫైల్, ఇది జిప్ ఫైల్ వచ్చింది మనకి, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. tar-xzcf అనుకోడా, సారీ vf cf, రైట్. ట్రై అయితే చేసి చూద్దాం. లిగ్లో కాపీ అండ్ పేస్ట్. ఓకే, vf అనుకోండి. డన్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది మనకి. సో ఏజెంట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, ls కొడితే కనిపిస్తుంది ఇది. సో దీనికి ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయి. ఇన్ కేసు మీకు పర్మిషన్స్ లేకపోయినాయి అనుకో సింపుల్గా కీమోడ్ +x ఏజెంట్ అని కొట్టాలి, రైట్. సో ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ అయితే వస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం రన్ చేయాలి టూల్ని. సో క్లియర్ చేద్దాం ఇది, రైట్. సో మన గీతబ్ పేజ్కి వచ్చేయండి, ఇందులో లిగ్లో కమాండ్స్ ఉంటాయి సెక్షన్లో. సో దానికి రండి అండ్ ఫస్ట్ కమాండ్ చేయండి, రైట్. సో కాపీ చేయండి ఇది అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ యూజర్ నేమ్ కాడ మీ యూజర్ అయితే కొట్టాలి. మనం రూట్లో ఉన్నాం కాబట్టి రూట్ అని కొడదాం ఇక్కడ. డన్. సో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కాబట్టి బిజీ వచ్చింది మనకి, ఫైన్. తర్వాత sudo IP లిగ్లో సెటప్ అప్ చేయాలి. IF కాన్ఫిగ్ కొట్టండి. ఇప్పుడు IF కాన్ఫిగ్ కొడితే మనకు ఆటోమేటిక్గా ఈ లిగ్లో అయితే రావాలి, రైట్. సో ఇది వచ్చిందంటే మనకి సక్సెస్ఫుల్గా లిగ్లో రన్నింగ్లో ఉంది నెట్వర్క్. తర్వాత ఈ కమాండ్ యూజ్ చేయాలి మనం. సో ఇవన్నీ ఇంటర్నల్ మిషన్ లోపల చేయాలి. లిగ్లో స్టార్ట్ అయింది మనకి, రైట్. సో ఇప్పుడు మన టార్గెట్ మిషన్లో ఏజెంట్ కమాండ్ రన్ చేయాలి. సో ఇక్కడ ఏజెంట్ కమాండ్ అని ఉంటుంది చూడండి, రైట్. సో దీన్ని కాపీ చేయండి, సో ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇందులో కొన్ని చేంజెస్ చేయాలి. మనం ఇక్కడ IP అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయాలి, రైట్. సో దేనిది అంటే మన ఇంటర్నల్ మిషన్, ఈ మిషన్ది IP అడ్రస్ ప్రొవైడ్ చేయాలి. సో మనకి IP అడ్రస్ ఇక్కడ ఉంది చూడండి. సో కాపీ చేద్దాం ఇక్కడ నుంచి, టార్గెట్ మిషన్లో మనం పేస్ట్ చేద్దాం. డన్. పేస్ట్ చేసి మనకి పోర్ట్ నెంబర్ సేమ్ ఉంటుంది 11601, ఎందుకంటే లిగ్లో అందులోనే స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, సో ఎంటర్ కొట్టేద్దాం. సో ఇదంతా కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్, మీరు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూడండి, అట్లయితే అర్థమవుతుంది. మెయిన్గా ఫస్ట్ లిగ్లో వీడియో అయితే చూడండి, అది చూడకపోతే మీకు ఇది ఏం చేస్తున్నానో కూడా అర్థం కాదు. ఓకే, సో తర్వాత కమాండ్ వచ్చేసి సెషన్ అని కొట్టాలి. ఓకే, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం స్టార్ట్ కొట్టాలి. ఓకే, మనకి టనల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు టనల్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి పోర్ట్ ఫార్వర్డింగ్ చేయాలి. సో దానికి కొత్త ట్యాబ్ తీసుకోండి. సో మళ్ళీ సైబర్ మిషన్లోకి లాగిన్ కావాలి మనం. సో ఏదైతే ఇంటర్నల్ మిషన్ ఉందో దాని లోపలికి మళ్ళీ లాగిన్ కావాలి. ఓకే, ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనకు తెలుసు, సైబర్ బ్లాక్స్.
డన్. లాగిన్ అయిపోయినాం. మళ్ళీ రూట్లోకి వెళ్ళిపోదాం. డన్. సో ఇక్కడికి వచ్చేసినాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా మనం రైట్. సో మనకి నెక్స్ట్ కమాండ్స్ అయితే టైప్ చేయాలి. సో ఇక్కడ లాస్ట్ కమాండ్ ఉంటుంది sudo IP root. సో దీన్ని సింపుల్గా కాపీ చేయండి, ఇక్కడే పేస్ట్ చేసేయండి. ఓకే డన్. ఆల్రెడీ ఫైల్ ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ అప్లోనే ఉంది అని. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో కనెక్షన్స్ మనకి ఇందాక చూసినాం కదా, FTP పోర్ట్ 127.0.0.1 అవి ఇక్కడికి వస్తాయి అన్నట్టు. అది కూడా ఏ IP అడ్రస్ అంటే ఈ IP అడ్రస్లోకి వస్తాయి. ఓకే సో దానికి మనం సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. nmap 240.0.0.1 అనుకుంటాం అనుకో, మనకి నెట్వర్క్ స్కాన్ తెలుస్తుంది చూడండి. సో ఇందాక మనం FTP ఓపెన్ చేసినాక అది ఇక్కడ ఉంది. సో SSH ఆల్కి ఉంది. అంటే 8080లో మనకి వల్నరబుల్ వెబ్సైట్ ఉంది. సో దాన్ని ఇప్పుడు హ్యాక్ చేయాలి. మనం హ్యాక్ చేస్తే మనకి కనెక్షన్ అయితే వస్తుంది అన్నట్టు. సో దానికి మనం MSF కన్సోల్ వాడుతున్నాం, -q రైట్. సో MSF కన్సోల్తోని మనం వల్నరబిలిటీ దాంట్లో లోపల ఉన్నది ఫైండ్ చేయాలి. సో MSF కన్సోల్తోని మనం ఎక్స్ప్లాయిట్ ఉంది మనకి, ఆ ఎక్స్ప్లాయిట్ సెర్చ్ చేసి దాన్ని యూజ్ చేయాలి. దాన్ని యూజ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ప్రివిలేజ్ ఎస్కలేషన్ అయితే అవుతుంది అన్నమాట. రైట్ రైట్ ఇక్కడ వచ్చేసింది. సో సెర్చ్ ఇక్కడ ఏం సెర్చ్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పిన. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మీ మిషన్ లోపలికి లోకల్గా లిగ్లో పోర్ట్ ఫార్వర్డింగ్ చేయాలి. చేస్తే ఆ వెబ్సైట్ అనేది మీ బ్రౌజర్లో ఓపెన్ చేయడానికి వస్తుంది. ఆ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా, ఓకే ఈ వెబ్సైట్ రన్నింగ్లో ఉంది. ఇందులో వల్నరబిలిటీస్ ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి మనం. ఓకే సో నేను ఆ స్టెప్ స్కిప్ చేసిన, డైరెక్ట్ ఈ స్టెప్ చేస్తున్నాను అన్నట్టు. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు వల్నరబిలిటీ దేని మీద అని. అంత ప్రాసెస్ చేస్తే వీడియో లెంతీ అవుతుంది, అందుకనే డైరెక్ట్గా చూపిస్తున్నాం. ఓకే సో వల్నరబిలిటీ వచ్చేసి మనకి వెబ్మిన్ మీద ఉంది. సెర్చ్ వెబ్మిన్ అని కొట్టండి. రైట్ వెబ్మిన్ మనకి ఇక్కడ పాస్వర్డ్ వల్నరబిలిటీ బ్యాక్ డోర్ వేసుకోవచ్చు మనం. సో ఇక్కడ సింపుల్గా యూజ్ 7 కొట్టండి. డన్. సో తర్వాత షో ఆప్షన్స్ కొట్టండి. మనకు ఆప్షన్స్ వస్తే ఆర్ హోస్ట్ సెట్ చేయాలి. సో సెట్ ఇక్కడ ఆర్ హోస్ట్ ఏం సెట్ చేయాలి అంటే మనం ఏదైతే IP పోర్ట్ ఫార్వర్డ్ చేసినామో, సో పోర్ట్ ఫార్వర్డ్ చేసిన IP ఏంది 240.0.0.1. ఓకే తర్వాత ఆర్ పోర్ట్ సెట్ ఆర్ పోర్ట్, వెబ్సైట్ ఏ పోర్ట్లో రన్నింగ్లో ఉంది మనకి 8080లో ఉంది, అది కొట్టేసేయాలి. తర్వాత సెట్ మనకి SSL అనేది ట్రూ ఉంటుంది, సో అది కొట్టాలి. తర్వాత సెట్ మనకి లోకల్ హోస్ట్ కొట్టాలి. సో లోకల్ హోస్ట్ వచ్చేసి మన మిషన్ IP అడ్రస్. సో ఏదైతే మన ఇంటర్నల్ మిషన్ ఉందో దాని IP అడ్రస్. సో ఇక్కడ నుంచి కాపీ చేద్దాం, సో ఇక్కడ పేస్ట్ చేద్దాం. డన్. తర్వాత సింపుల్గా రన్ కొట్టేసి చూద్దాం ఇంకేమైనా ఆప్షన్స్ వస్తే మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఏమంటుందంటే సెట్ ఆటో చెక్ ఫాల్స్ కొట్టమంటుంది. సింపుల్గా కాపీ చేసి పేస్ట్ చేద్దాం. తర్వాత రన్ చేద్దాం దీన్ని మళ్ళీ. డన్. పేలోడ్ అయితే పంపించేసింది. ఎక్స్ప్లాయిట్ ఫెయిల్డ్ అంట, బట్ నో సెషన్ క్రియేటెడ్. కొద్దిసేపు వెయిట్ చేస్తే మనకు సెషన్ వస్తుంది. బూమ్ ఇక్కడ సెషన్ వచ్చింది చూడు, ఎంటర్ కొట్టినాం. ఇప్పుడు దీని సెషన్ యాక్సెస్ చేయాలంటే సింపుల్గా సెషన్ అని కొట్టినాం అనుకో, అందులో కనిపిస్తుంది మనకి. సో అందులో 1 అనేది ఓపెన్ ఉంది కాబట్టి సెషన్స్ 1 అని కొట్టండి. సో ఓపెన్ అయిపోతుంది సింపుల్గా. ఇప్పుడు హూ యామ్ ఐ అని కొట్టినాం అనుకో, బూమ్ రూట్లోకి వచ్చేసినాం మనం. సో ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలంటే మనకి అంటే షెల్ని స్టెబిలైజ్ చేయాలి అంటే సో మనకి ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది మనది Python 3. కాపీ చేయండి, పేస్ట్ చేయండి. సో డైరెక్ట్గా మనకు కనిపిస్తుంది రూట్ ఫోల్డర్లో ఈ పాత్లో ఉన్నాం మనం. సో ఇప్పుడు మనం సింపుల్గా CD కొట్టేసి LS కొడితే రూట్ ఫ్లాగ్ ఉంటుంది మనకి ఇక్కడ root.txt. సో దాన్ని సింపుల్గా క్యాట్ చేస్తే మనకి root.txt వచ్చేస్తుంది. సో ఇది సొల్యూషన్ మిషన్కి. సింపుల్గా మనం రూట్ ఫ్లాగ్ అండ్ యూజర్ ఫ్లాగ్ అయితే ఫైండ్ చేసినాం. సో ఇదంతా ప్రాసెస్ మీరు చేయాలి, చేస్తేనే వస్తుంది ఫ్లాగ్ అయితే. అండ్ ఆ వచ్చిన ఫ్లాగ్ని మనకి సబ్మిట్ పేజ్ ఉందిగా DJTలో /submit. సో ఇందులో సబ్మిట్ ఫ్లాగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఈ వెబ్సైట్లో మనం రూట్ ఫ్లాగ్ యూజర్ ఫ్లాగ్ నేమ్ కొట్టేసి సబ్మిట్ కొట్టేసేయాలి. రైట్. సో ఎవరైతే సొల్యూషన్ చూసి ట్రై చేయాలి అనుకుంటున్నారో మనకి మిషన్ 1 డే ఎక్స్ట్రా అవైలబుల్ ఉంటుంది. లైక్ నెక్స్ట్ సండే 6 PM దాకా మీరు కావాలంటే సొల్యూషన్ చూసినాక ట్రై చేయొచ్చు.
అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, ఏమైనా అర్థం కాకపోతే అసలు ఏం స్టెప్ ఎందుకు చేసినానో అని. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.